Hello my dear friends, welcome back to our YouTube channel. ఒక రాజ్యంలో ఒక రాజు ఉంటాడు. ఆయన పేరు ఖడక్ సింగ్. ఈయన చాలా గొప్ప యుద్ధాలు చేసి చాలా రాజ్యాలను గెలిచింటాడు మిత్రమా. ఈయన దగ్గర ఒక గుర్రం ఉంటుంది. ఆ గుర్రం చాలా బలవంతమైంది, చాలా పవర్ఫుల్ గుర్రం. ఆ గుర్రానికి ఒకరోజు ఏదో ఇన్ఫెక్షన్ అయ్యి ఆ నోటికంతా ఇన్ఫెక్షన్ అయింటుంది. అది రాజు చూసి ఈ గుర్రాలను చేసే వైద్యుని పిలిపిస్తాడు. ఆ వైద్యుడు వచ్చి చెక్ చేస్తాడు, ఏదో ట్రీట్మెంట్ ఇస్తాడు, కానీ ఆ గుర్రానికి నయం కాదు. మళ్ళీ ఇంకో డాక్టర్ వస్తాడు, ఇంకో వైద్యుడు వస్తాడు. అలా చాలామంది వచ్చి వెళ్ళిపోతారు, కానీ ఎవరు దాన్ని నయం అనేది చేయలేకపోతారు. అప్పుడు ఆ యొక్క ఖడక్ సింగ్ అనే రాజు వేరే దేశం నుంచి స్పెషల్లీ గుర్రాలను స్పెషలిస్ట్ను పిలిపిస్తాడు. ఓడరేవులో పిలిపిస్తాడు. ఇలా పిలిపించి ఓడలో పిలిపిస్తాడు ఆ యొక్క గుర్రానికి ట్రీట్మెంట్ కోసం. ఇలా వచ్చి ఆ యొక్క డాక్టరు ఆ గుర్రాన్ని పరిశీలిస్తాడు. అంతా చెక్ చేసిన తర్వాత ఆ ఖడక్ సింగ్ అనే రాజు దగ్గరికి వస్తాడనమాట. ఒక వైద్యుడు ఇలా చెప్తాడు, రాజా, నాకు ఒక మాట ఇస్తేనే ఈ యొక్క వైద్యం అనేది స్టార్ట్ చేస్తా అనేసి అడుగుతాడు. ఆ యొక్క రాజు గొప్ప రాజు కదా, ఓకే అని చెప్తాడు, సరే అని చెప్తాడు. ఏదైనా అడుగు, సరే అంటాడు. అప్పుడు ఆ యొక్క డాక్టర్ వైద్యుడు ఉంటాడు కదా, గుర్రం వైద్యుడు, ఆయన దీనికి నేను 5 రోజులు ట్రీట్మెంట్ చేస్తాను, 5 రోజుల్లో ఇది నయమైందా ఓకే, లేకపోతే దీనికి ఒక ఇంజెక్షన్ ఇచ్చి దీన్ని చంపేద్దామని చెప్తాడు. ఫ్రెండ్స్, ఈ యొక్క హార్స్ అంత ప్రాబ్లం ఉందని చెప్పేసి ఆ యొక్క డాక్టర్ అలా అంటాడు. అప్పుడు చెప్తాడు, ఆ యొక్క వైద్యుడు చెప్తాడు, ఇది దాని నోట్లో ఇన్ఫెక్షన్ అయ్యేసి అది గొంతు వరకు వెళ్ళి అది ఆ యొక్క గుర్రం నరకం అనుభవిస్తుంది. దాని యొక్క పెయిన్ ఆ రేంజ్లో ఉంది. అందుకనే అది ఎలాంటి ఫుడ్ తీసుకోవడం లేదు, వాటర్ కూడా తీసుకోవడం లేదు, ఓన్లీ శ్వాస తీసుకొని బతుకుతుంది అది. అందుకోసం ఇంత కఠినమైన సిచ్యువేషన్లో దాన్ని బతికించడం కూడా మనము పాపం చేసినట్టు, దానికి ప్రశాంతమైన చావు ఇవ్వడమే మంచిది అని చెప్పేసి ఆ యొక్క రాజుతో చెప్తాడు. అప్పుడు ఆ యొక్క రాజు చాలా బాధపడి కొన్ని ఆలోచించి తర్వాత ఓకే అలాగా చేద్దామని చెప్తాడు. ఈ కన్వర్జేషన్ మొత్తమే ఆ పక్కన ఉన్నటువంటి ఒక గొర్రె అనేది వింటుంది, షీప్. ఓకే అని తర్వాత గుర్రం ఎక్కడ పెడతారంటే ఒక పెద్ద మైదానంలో దానికి మంచి షెల్టర్ అనేది ఇచ్చి ఒక మనుషుల్ని ఏర్పాటు చేసి అక్కడ ఉంచుతారు. ప్రతిరోజు ఈ ట్రీట్మెంట్ అనేది మొత్తం నడుస్తూ ఉంటుంది మిత్రమా. ఈ నడుస్తూ ఉన్న క్రమంలో ఫస్ట్ రోజు అవుతుంది, సెకండ్ రోజు అవుతుంది. ఈ గొర్రె కూడా అక్కడే ఉంటుంది ఆ యొక్క మైదానంలో. ఈ గొర్రె ప్రతిరోజు చెప్తా ఉంటుంది, నువ్వు తిను, తాగు, లేకపోతే నిన్ను చంపేస్తారని చెప్తా ఉంటుంది గొర్రె. కానీ ఏం పట్టించుకోకుండా ఈ యొక్క గుర్రం ఏం చేస్తుందంటే దాని పనిలో, దాని నొప్పిలో అది ఉంటుంది, దాని ఆలోచనలో అది ఉంటుంది. ఎంత గొర్రె చెప్తానే ఉంటుంది, సలహాలన్నీ ఇస్తూనే ఉంటుంది. ఎంత ఇచ్చినా అదేం పట్టించుకోదు. అది పాజిటివ్గానే ఇస్తూ ఉంటుంది, కానీ పట్టించుకోదు గుర్రం అనేది. దాని బాధలో అది ఉంటుంది గుర్రం. ఇలా 3rd డే వస్తుంది, 4th డే వస్తుంది, 5th డే వచ్చేసింది. ఫైనల్లీ 5th డే ఈరోజు అది గొర్రె ఏమనుకుంటుంది, ఈ గుర్రాన్ని చంపేస్తారు, చనిపోతుంది అని చెప్పేసి ఆ రోజు కూడా చెప్తుంది. మార్నింగ్ అయిపోతుంది, సూర్యుడు ఉదయిస్తాడు, 6 o'clock అయిపోతుంది. 6 o'clock అయిపోయిన తర్వాత పూర్తిగా సన్ రైజ్ అయిపోతుంది. ఆ తర్వాత ఈ యొక్క గుర్రం దౌడు తీస్తుంది, చక్కర్లు వేస్తూ ఉంటుంది ఆ యొక్క మైదానంలో. అప్పుడే అక్కడికి వచ్చిన ఈ యొక్క ఖడక్ సింగ్ అనే రాజు చూస్తాడు. చూసి ఎంతో ఆనందిస్తాడు. ఇది నాదేనా, ఈ గుర్రమేనా ఇట్లా దౌడు తీసేదని చెప్పేసి అంత ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయేసి ఇప్పుడు అక్కడికి వచ్చింటాడు కదా, రాజు వస్తే రాజు ఒక్కడే రాదు కదా, రాజుతో పాటు మంత్రి వస్తాడు, సైన్యాధిపతి వస్తాడు, ఇంకా కొంతమంది గెస్ట్లు, వీళ్ళందరూ వచ్చింటారు. ఆ రాజు ఆనందపడి ఆ యొక్క గుర్రాన్ని చూసి ఆ మైదానంలోనే పక్కన ఒక గొర్రె ఉంది కదా, ఆ యొక్క భటులకు చెప్తారు, సర్వెంట్స్కి చెప్తారు, నేను చాలా ఆనందించినాను ఈరోజు, తన ఆనందంగా ఉంది నాకు, ఆ యొక్క గొర్రెను కోసేసి బిర్యానీ వండేసి అని చెప్పేస్తారు. ఫ్రెండ్స్, స్టోరీ అనేది అయిపోయింది. వాట్ ఇస్ ద మోరల్ ఆఫ్ స్టోరీ ఏంటి అంటే,
ఈ సొసైటీలో కానీ ఫ్యామిలీలో కానీ మీ యొక్క సరౌండింగ్స్లో కొన్ని గొర్రెలు అనేది ఉంటాయి. ఎప్పుడు సలహాలు అనేది ఇస్తూ ఉంటాయి. ఉచిత సలహాలు, ఈ ఉచిత సలహాలు ఇస్తూనే ఉంటాయి. వాళ్ళు ఎంత చిత్రించుకున్నా కూడా ఈ సలహాలు ఇవ్వడం మానరు. లాస్ట్ ఫైనల్లీ ఏమవుతుందంటే గొర్రె బిర్యానీ అయిపోయినట్టు వాళ్ళ పని కూడా అట్లా అయిపోతుంది. ఫ్రెండ్స్, ఎవరైనా అడ్వైస్ నేను సలహా అడిగినప్పుడు ఇచ్చినామంటే దానికి వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. మనము అంటే మనతో ఆ యొక్క గొర్రెలు కొన్ని పిల్ల గొర్రెలు ఉంటాయి, కొంచెం ఏజ్ గొర్రెలు ఉంటాయి. కానీ వినవు అవి. అవతలోని కండిషన్ ఏందని పట్టించుకో. వాని ముడ్డిలో నొప్పి తెలియదు కదా. ఇప్పుడు గుర్రం ముడ్డిలో నొప్పి, నోట్లో నొప్పి గొర్రెకు తెలియదు. గొర్రె పని ఏముంది చెప్తా ఉంటుంది. ఉచిత సలహాలు. ఎవడో పక్కనోని ముడ్డిలో నొప్పి మనకు తెలియదు కదా. వాళ్ళకి ఉచితంగా సలహాలు మనం ఎందుకు ఇవ్వాలి మిత్రమా? ఎవడన్నా అడిగినప్పుడే సలహా ఇవ్వాలి. అప్పుడే వాల్యూ మనకు, మన అడ్వైస్. ఫ్రెండ్స్, దయచేసి ఎవరికి సలహాలు అనేది ఇవ్వండి. అందరికీ అన్నీ తెలుసు, ఏమంటే నటిస్తూ ఉంటారు. ఒకవేళ మనం ఇచ్చినా కూడా మనం ఉన్న స్టేజ్కి వాళ్ళు వింటున్నారని నటిస్తున్నారు అంతే. వాళ్ళు ఏం వినరు మన మాట, వాళ్ళు నటిస్తారు, వినినట్టు నటిస్తారు. ఇప్పుడు పేరెంట్స్ ముందర పిల్లలు వింటా ఉన్నట్టు నటిస్తారు కదా, టీచర్స్ ముందర స్టూడెంట్స్ వింటా ఉన్నట్టు నటిస్తారు అంతే. వాళ్ళేమి మారరు ఫ్రెండ్స్. అందుకోసం అని చెప్పేసి డోంట్ గివ్ అడ్వైస్ ఫ్రెండ్స్. ఇలాంటి ఉచిత సలహా అనేది ఇవ్వద్దండి ఎవరికి. నమస్తే మిత్రులారా, myself Vadlareddy Manikant. I am certified motivation speaker and life coach. Friends, please subscribe our YouTube channel. Please subscribe, like and share. Jai Hind.